మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్కూల్లో పైకప్పు పెచ్చులు పడి విద్యార్థులకు తీవ్ర గాయాలైన ఘటన నంద్యాల జిల్లాలో జరిగింది. నంద్యాల జిల్లాలోని శాంతినికేతన్ స్కూల్లోని 7వ తరగతి క్లాస్ రూమ్ లో బిల్డింగ్ పెచ్చులు ఊడి ఒక్కసారిగా విద్యార్థులపై పడ్డాయి. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థినులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులను ఎంఈఓ బ్రహ్మం నాయక్ పరామర్శించారు. ఘటనపై విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ అని ఎప్పుడు అలర్ట్ అయినా హాస్పిటల్ చేస్తాను. స్కూల్లో పైకప్పు పెచ్చులు పడి విద్యార్థినులకు తీవ్ర గాయాలైన ఘటన నంద్యాల జిల్లాలో జరిగింది. నంద్యాల జిల్లాలోని శాంతినికేతన్ స్కూల్లోని 7వ తరగతి క్లాస్ రూమ్ లో బిల్డింగ్ పెచ్చులు ఊడి ఒక్కసారిగా విద్యార్థులపై పడ్డాయి. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థినులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు అధికారులు. బాధితులను ఎంఈఓ బ్రహ్మం నాయక్ పరామర్శించారు. ఘటనపై విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు క్లాస్లో కూర్చొని పాఠాలు వింటుండగా ఇక్కడ ఇంకొక సపరేట్ పక్కన ఉన్నటువంటి బిల్డింగ్లో నుంచి ఈ పిఓపి అనేది బ్రేక్ అయింది. అక్కడ నుంచి పైన ఉన్నటువంటి ఇటుకలు కూడా పైన పెట్టారు. అక్కడ చూసే డెస్క్ కూడా బ్రేక్ అయిపోయింది. దాదాపుగా 9 నుంచి 10 మంది విద్యార్థులకు దెబ్బలు తగలడం జరిగింది. 4గురికి మాత్రం బాగా దెబ్బలు తగిలాయి. వాళ్ళను సోమశేఖర్ రెడ్డి గారి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయిస్తున్నారు. మిగతా పిల్లలను కూడా చూడడం జరిగింది. వాళ్ళకు కూడా బాగానే ఉంది. ఇప్పుడైతే మెరుగైనటువంటి వైద్యం అందిస్తున్నారు. ఇక్కడ పాఠశాల వారికి యాజమాన్యానికి వాళ్ళు జాగ్రత్తగా చూసుకొని ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్టాండర్డ్గా ఉండేటట్టుగా, అంటే సౌండ్నెస్ బాగుండాలి బిల్డింగ్లో. ఆ సౌండ్నెస్ ఉండేటట్టుగా మనం చేసుకోవాలా. ఇక్కడ ఏదో రేకులో ఉన్నటువంటి దాంట్లో పిఓపి వేశారు. ఆ పిఓపి అనేది ఎక్స్పైర్ అయినట్టుంది. అది ఊడి పిల్లలపైన పడింది. దానివల్ల కొంత ఇబ్బంది కలిగింది పిల్లలకి. వాళ్ళకి డ్యామేజ్ కూడా జరిగింది. పిల్లలను కూడా హాస్పిటల్ చేర్పించారు. ఇక మీదట శాఖపరమైనటువంటి చర్యల పాఠశాలపైన తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, ఆ స్కూల్ బిల్డింగ్ యొక్క స్థిరత్వం ఎట్లా ఉంది? ప్రజెంట్ అక్కడ స్కూల్ యాజమాన్యం ఏమంటుంది, పేరెంట్స్ ఏమంటున్నారు? నంద్యాల జిల్లా శాంతినికేతన్ స్కూల్లో పెను ప్రమాదం తప్పింది అని చెప్పుకోవచ్చు. అయితే క్లాస్ లో జరుగుతున్నటువంటి సందర్భంలో పిఓపి సంబంధించినటువంటి హెచ్చులు ఊడి 10 మంది విద్యార్థుల మీద పడడం జరిగింది. అయితే అందులో 4 విద్యార్థులకు గాయాలైనట్లుగా తెలుస్తా ఉంది. అయితే స్థానికంగా ఉండేటటువంటి ఎంఈఓ ఉన్నటువంటి అతను అక్కడికి స్థానికంగా ఉండేటటువంటి హాస్పిటల్లో విద్యార్థులను వెళ్ళి మాట్లాడినటువంటి సందర్భాల్లోనే అక్కడ ఉండేటటువంటి స్కూల్ సంబంధించినటువంటి యాజమాన్యాన్ని కూడా గతంలో ఉండేటటువంటి పాత సంబంధించినటువంటి పెంకులతో ఏర్పాటు చేసినటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా యాజమాన్యంతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఉండేటటువంటి ఆ స్కూల్ సంబంధించినటువంటి వాటిని పర్మిషన్స్ ఎలా ఇచ్చారనేటటువంటి అంశం మీద కూడా పూర్తి స్థాయిలో తల్లిదండ్రులు కావచ్చు, లేదా సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలు పూర్తి స్థాయిలో ఆ స్కూల్ సంబంధించినటువంటి యాజమాన్యం తీరుపై మండిపడుతున్నారు. అయితే ఇలాంటి సంబంధించినటువంటి స్కూళ్ళ మీద ఖచ్చితంగా తక్షణమే చర్యలు చేపట్టాలంటూ కూడా విద్యార్థి సంఘాలు పూర్తి స్థాయిలో ఆందోళన కావచ్చు, లేదా రానున్న రోజుల్లో ఇలాంటి స్కూళ్ళ పట్ల ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కూడా హెచ్చరిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.